గురుభ్యో నమః. కేతు మహాదశ భాగం 2. కేతుదశ శుక్రభక్తి. శుభ ఫలితాలు: రాజప్రసాదము, శుభదశ, అదృష్టము, వస్త్రలాభము, కోల్పోయిన రాజ్యం పునరుద్ధరణ, రథ వాహన సౌఖ్యాలు, తీర్థయాత్రలు, రాజసన్నిధి ద్వారా భూములు, గ్రామాల లాభం. శుక్రుడు ఉచ్చ స్థానంలో స్వరాశిలో లేదా కర్మాధిపతితో కలిసి కేంద్రంలో కానీ త్రికోణం కానీ ఉంటే లాభం లభిస్తాయి. అతను ధర్మాధిపతితో కూడా సంబంధం కలిగి ఉంటే భాగ్యోదయం సంభవిస్తుంది. శుక్రుడు దశానాథం నుండి కేంద్రంలో 1, 4, 7, 10లో కానీ త్రికోణంలో 5, 9లో కానీ 3, 11లో కానీ ఉంటే శారీరక ఆరోగ్యము, కుటుంబ శాంతి, మంచి ఆహారము, వాహనం మొదలు లభిస్తాయి. 6, 8, 12 స్థానాల్లో ఉంటే కారణం లేకుండా తగాదాలు, ధన నష్టము, పశువుల కష్టము. శుక్రుడు నీచ స్థితిలో ఉంటే లేదా నీచగ్రహ సంయోగంలో ఉంటే లేదా 6, 8వ స్థానంలో ఉంటే కనుక బంధువులతో తగాదాలు, తలనొప్పులు, కంటి సమస్యలు, హృద్రోగము, అపకీర్తి, ధన నష్టం. పశువుల వల్ల భార్య సంబంధిత కష్టాలు. పరిహారాలు: శుక్రుడు 2వ స్థానాధిపతి లేదా 7వ స్థానాధిపతిగా ఉంటే శారీరక మానసిక కష్టాలు వస్తాయి. వాటిని నివారించేందుకు దుర్గా సప్తశతి కానీ దుర్గా ఏదైనా శ్లోకాలు చదవకండి, మంత్రాలు చదవకండి. తర్వాత పసుపు రంగు ఆవు లేదా ఎద్దు దానం చేయాలి. కేతుదశ రవి భుక్తి. సూర్యుడు ఉచ్చ స్థానంలో లేదా స్వరాశిలో లేదా శుభగ్రహ స్థితిలో ఉంటే ధన లాభము, రాజప్రసాదము, పుణ్యకార్యాలు, కోరికలు, పరిపూర్ణతలు లభిస్తాయి. స్థానం ప్రకారం శుభలాభాలు: సూర్యుడు దశానాథం నుండి కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ 2 లేదా 11వ స్థానంలో ఉంటే ఆరోగ్య స్థిరత్వము, ధనలాభము, పుత్రలాభము, పుణ్యకార్యాలపై విజయము, చిన్న గ్రామానికి నాయకత్వం అంటే లభిస్తాయి. అశుభ ఫలితాలు: సూర్యుడు పాపగ్రహం సంయోగము లేదా 8 కానీ 12వ స్థానంలో ఉంటే రాజభయము, తల్లిదండ్రుల వేరుపాటు, విదేశీ యాత్రలు, దొంగల బాధ, పాములు విషప్రయోగము, ఫుడ్ పాయిజనింగ్, ప్రభుత్వ శిక్ష, మిత్రులతో విరసము, జ్వరాలు, దుఃఖాలు సంభవిస్తాయి. దశానాథం నుండి 8, 12వ స్థానంలో ఉన్నట్లే పాపగ్రహ సంయోగం ఉన్నట్లయితే అన్నం దొరకకపోవడము, భయాలు, ధన నష్టము, పశువుల నష్టము, ఆరంభంలో కష్టాలు, చివరిలో కొంత ఉపశమనం లభిస్తుంది. కర్కాటక లగ్నం లేదా కుంభలగ్నం ఉంటే అకాల మరణం సంభవించవచ్చు. పరిహారాలు: గోదానము, బంగారం దానం చేయాలి. కేతుదశ చంద్రభుక్తి. శుభస్థితులు: ఉచ్చ స్వరాశి, కేంద్రము, త్రికోణము, 2, 11వ స్థానాలు. రాజప్రసాదము, గౌరవము, ఉత్సాహము, ఆరోగ్యము, భోగాలు, గృహము, భూముల సంపాదన, అధికమైన ఆహార, వస్త్ర, వాహన, పశులాభము, వ్యాపార విజయాలు, చెరువులపై మొదలైనటువంటి నిర్మాణాలు, భార్య పిల్లలతో ఆనందము, ఆవుల లాభము, పెరుగు పెరుగుదల, బంధువుల సాయం ద్వారా విజయాలు, ఆరంభంలో శుభము, మధ్యలో రాజసన్నిధి, గౌరవము, చివరిలో రాజభయము, విదేశీ యాత్రలు ఇవన్నీ వస్తాయి. అశుభ స్థితులు అంటే నీచము, 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో ఉంటే మానసిక కష్టాలు, ఆందోళనలు, వ్యాపార నష్టాలు, తల్లిదండ్రులతో పాటు వేర్పాటు, పశువుల నాశనము, ధన నష్టము, శత్రుత్వము, సహోదర కష్టాలు. చంద్రుడు 2వ, 7వ, 8వ అధిపతిగా ఉంటే కనుక అకాల మరణము, భయము. పరిహారాలు: చంద్రమంత్ర జపము, చంద్ర సంబంధిత దానాలు. కేతుదశ మంగళభుక్తి. ఉచ్చ స్వరాశి, కేంద్రము, త్రికోణము 3 లేదా 11వ స్థానంలో అయితే మంచిదన్నమాట. భూములు, గ్రామాల సంపాదన, ధన, పశు లాభము, తోటల పెంపకము, రాజప్రసాదం ద్వారా ఆస్తి, రాజగౌరవము, పేరు, కీర్తి, పిల్లలు, మిత్రులు, సంతోషం ఇవన్నీ వస్తాయన్నమాట. అశుభ స్థితులు అయితే 2, 8, 12వ స్థానం. దీంట్లో విదేశీ యాత్రల్లో మరణ భయము, మధుమేహము, అనవసర కష్టాలు, దొంగల భయము, కోర్టు కేసులు, జ్వరము, విషభయము, భార్య కష్టాలు, మానసిక వేదన. మంగళుడు 2వ లేదా 7వ స్థానాధిపతిగా ఉంటే అకాల మరణ భయము. పరిహారము: ఎద్దుదానము. కేతుదశ రాహుభుక్తి. శుభస్థితులు: ఉచ్చ స్వరాశి, మిత్రరాశి, కేంద్రము, త్రికోణము 3, 11, 2. ఇవన్నీ శుభస్థితులు. ధనధాన్య, పశు, భూమి, గ్రామ లాభము,
యవనరాజు ద్వారా ఆస్తి, ప్రారంభంలో కష్టాలు, తర్వాత శుభం. అశుభ స్థితులు 8, 12 పాపగ్రహ సంయోగము. తరచుగా మూత్రము, బలహీనత, జలుబు, జ్వరము, దొంగల భయము, మధుమేహము, కడుపు నొప్పులు, అవమానము, తగాదాలు. రాహు 2వ స్థానం లేదా 7వ స్థానంలో ఉంటే కష్టాలు ఎక్కువ. పరిహారం దుర్గా సప్తశతి. కేతు దశ గురుభుక్తి. శుభస్థితులు ఉచ్చ, స్వరాశి, కేంద్రము, త్రికోణము, లగ్నేశుడు, కర్మేశుడు, ధర్మేశునితో సంబంధం. ధనవృద్ధి, రాజప్రసాదం, ఉత్సాహం, వాహనాలు, సౌఖ్యాలు, పుత్రలాభం, శుభకార్యాలు, శత్రు విజయం. అశుభ స్థితులు అంటే నీచము, 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం. పాముల భయము, విషము, ఆహార విష ప్రయోగము, గాయాలు, ధన నష్టము, భార్యా పిల్లలతో వేర్పాటు, శారీరక కష్టాలు, ఆరంభంలో కొంత శుభము, తర్వాత అశుభము. గురువు 2వ లేదా 7వ స్థానాధిపతిగా ఉంటే అకాల మరణము. పరిహారం మృత్యుంజయ జపం, శివ సహస్రనామ పఠనం. కేతుదశ శనిభక్తి. త్రికోణం శుభస్థితులు త్రికోణము, మీనము, తుల, స్వరాశి, శుభనవాంశ, శుభగ్రహ సంయోగం. ఇవన్నీ శుభస్థితులు ఇస్తాయి. విజయాలు, యజమాని ద్వారా సంతోషము, ప్రయాణ సౌఖ్యాలు, ఆస్తి వృద్ధి, రాజప్రసాదము. అశుభ స్థితులు అయితే 8, 12 పాపగ్రహ సంయోగం. ధన నష్టము, అలసట, బంధువులకు కష్టము, ప్రభుత్వ జరిమానా, ఉద్యోగం విడవడం, విదేశీ ప్రయాణంలో దొంగల భయం, అపకీర్తి, తల్లిదండ్రుల మరణము. శని 2వ స్థానము లేదా 7వ స్థానాధిపతిగా ఉంటే కనుక అకాల మరణ భయము. పరిహారం తిలహవనము, నల్ల ఆవు లేదా గేదె దానం. కేతుదశ బుధభుక్తి. శుభస్థితులు ఉచ్చ, స్వరాశి, కేంద్రము, త్రికోణం. రాజ్య సంపాదన, భోగాలు, ధర్మకార్యాలు, ధనభూమి, ధనలాభం, భూమి లాభము, పుత్రలాభము, వివాహము, శుభకార్యాలు, వస్త్ర ఆభరణ లాభము, పండితుల సాన్నిధ్యం, భక్తి. శుభదశ. అశుభ స్థితులు ఏంటో 6, 8, 12 శని, మంగళ, రాహులతో సంయోగం. ప్రభుత్వ అధికారులతో విరసము, ఇతరుల ఇళ్లలో నివాసము, ధన, వస్త్ర, వాహన, పశు నష్టము, మధ్యలో కొంత శుభము, చివరిలో అశుభము. అశుభ స్థితులు 6, 8, 12 ఉంటే బలహీనంగా ఉంటే దుఃఖము, భార్యాపిల్లల కష్టాలు, రాజప్రభుత్వ భయము, మధ్యలో తీర్థయాత్రలు జరుగుతాయి. బుధుడు 2వ, 7వ అధిపతిగా ఉంటే అకాల మరణ భయము. పరిహారం విష్ణు సహస్రనామ పఠనం. ధన్యవాదాలు.